అంటే మిమ్మల్ని చూస్తుంటేనే చాలా హాయిగా ఉంది. గతంలో మీరు చాలా చోట్ల కొన్ని విషయాలు చెప్పున్నారు. అవన్నీ కూడా చాలా వరకు విని ఉంటారు కూడా అందరూ కూడానండి. అంటే నాకు అప్పుడు అనిపిస్తూ ఉంటుంటుంది ఒక సందేహం. అమ్మ మిమ్మల్ని పంచభూతాలు వశం చేసుకున్నాయా? మీరే పంచభూతాలను వశం చేసుకున్నారా? ఒకరోజు గుడికెళ్ళాను. హ్మ్. గుడికెళ్ళి రోజు కుక్క పిల్లని తీసుకొని గుడికెళ్ళడం అలవాటు. మెంటల్లీ రిటార్డెడ్, స్కూల్ రన్ చేసాం మేమంతే. అమ్మ. అంతే సాధక బాధకాలు, మనుషులు, కష్టాలు అవన్నీ సామాజికంగా హ్మ్. లో లెవెల్ వాళ్ళు ఉండే దగ్గర నుంచి హై లెవెల్ వాళ్ళ దాకా డిజేబుల్డ్ పిల్లల్ని ఎత్తుకొని రావడం, వాళ్ళ బాధలు. కౌన్సిలింగ్లో స్పెషలైజేషన్ నాది. అమ్మ. హైకోర్టులో 10 years లోక్ అదాలత్ మెంబర్ని, రంగారెడ్డి కోర్టులో 4 years, కలెక్టర్ ఆఫీస్లో మహిళా చేయూత గ్రావెన్స్ రెడ్రెసల్ సెల్ నడిపాను అన్న. దాంతో ఏంటి మెంటల్లీ కౌన్సిలింగ్లో 45 ఏళ్ల అనుభవం. అమ్మ. ఎందుకు ఈ కష్టాలన్నీ అందరికీ వస్తాయి? ఈ కష్టాలకి కారణం అంటూ ఏదో ఒకటి ఉంటుంది కదా. మా నాన్నగారు ఊరికే జాతకాలు చెప్పి ఆ గురుడు ఇక్కడ చూశాడు, శని ఇంటి చూశాడు, ఈ ఇంటి నుంచి ఆ ఇంటి చూశాడు, ఆ ఇంటి నుంచి ఈ ఇంటి తొగ్గి చూశాడు అని మాకంతా జాతకాలు నేర్పించినప్పుడు ఏవేవో చెప్తుండేవాళ్ళు. అది కూడా ఒక శాస్త్రం. జాతకాలును, అస్ట్రాలజీ, పామిస్ట్రీ, న్యూమరాలజీ అన్ని పెళ్లి కాకపోవడమే నేర్చుకున్నాను నాన్న. అప్పుడే నాకు మ్యారేజ్ కంటే పూర్వమే సాహిత్య అకాడమీ వాళ్ళు నా బుక్స్ ప్రింట్ చేశారు. అయితే కుక్క పిల్లని తీసుకొని వాకింగ్ వెళ్తూ ఇక్కడ ఔదంబర వృక్షం ఉంది ఇక్కడ ఈ గుడిలో, హనుమాన్ నగర్ అని ఇక్కడే ఉంటుంది. అయితే మా అమ్మాయికి పెళ్లి చేసి యుఎస్ పంపించినప్పుడు ఇంకా నాకు భయం వేసేది. ఆ పిల్ల యుఎస్ వెళ్ళను అన్న పిల్లకు యుఎస్ సంబంధం రావడం ఏంటి, మిమ్మల్ని వదిలిపెట్టి నేను ఉండలేను అనుకున్న పిల్ల యుఎస్ వెళ్ళిపోవడం ఏంటి. ఇక భయాన్ని నేను ఏదో ఒక రూపంలో భగవంతుడికి సమర్పణ చేసుకొని ఉండాలని ఆ అమ్మాయికి పెళ్ళి అవుతున్నది అక్కడి నుంచి మొదలుపెట్టి రోజు గుడికి వెళ్ళి మా అమ్మాయిని చల్లగా చూడు దేవుడా, అమ్మాయిని చల్లగా దేవుడా ఏదో ప్రేయర్ చేసుకొని వచ్చేదాన్ని. వస్తే అక్కడ ఒక ఔదంబర వృక్షం ఉంది. ఆ ఔదంబర వృక్షం చాలా పాతదనమాట. అయితే ఇక్కడ ఏదన్నా విగ్రహం లాంటిది పెడితే అందరూ పందికొక్కులాగా తవ్వుతూ ఉన్నాయి, పురుగులు తిరుగుతున్నాయి, అందరు 1-2 చేసుకుంటున్నారు, కొంచెం గుడి వెనక్కుంటుంది అనమాట. సరే దీనికి ఏమన్నా చేద్దామని నేనేమన్నాను, సిమెంట్ కంకర మా ఇంట్లో ఏదో వాటర్ హార్వెస్ట్ కడితే మిగిలితే కారులో అన్ని వేసుకొని పోయాను. మేస్త్రిని తీసుకొని పోయి కొంచెం ఇట్లా చుట్టూ పెట్టు. మా ఆయన మెల్లగా ఇంటికి వచ్చినాక అడిగాడు ఏం చేస్తున్నావు అని. ఏం చేస్తున్నాను, అక్కడ కొంచెము గుడిలో అంతా ఇట్లా చుట్టూ వేయించి మట్టి వేసేస్తే కొంచెం బాగుంటే పందికొక్కులు వినేయండి. ఆయన అక్కడికి పోయి చూసి నేను గుడే కడతాను అన్నాడు. చూడండి, గుడి ఎక్కడ కడతారండి బాబు, మీ దగ్గర డబ్బులు లేవు, నా దగ్గర డబ్బులు లేవు, ఇప్పుడు పోయి కూర్చొని గుడి కట్టేంత స్తోమత మనకెక్కడది అని మేమిద్దరం దెబ్బలాడుకున్నాం. మా పాప యూఎస్ నుంచి వచ్చింది. ఇక వీళ్ళిద్దరు గొడవ పడుతున్నారు అనుకొని వాళ్ళంతా డబ్బులు ఇవ్వడము, బయట వాళ్ళు ఎవరెవరో చెప్పడం ఈ గుడి చాలా గొప్పది, ప్రాశస్తం ఉన్నదని. ఢిల్లీ నుంచి ఎవరో వచ్చి ఒక 50,000 డొనేషన్ ఇవ్వడము. అట్లా ఎవరి సహాయమో నాన్న అన్ని దత్తుడే చేసుకున్నాడు, మేమేం చేయలే. ఎవరో ఒక ఆయన వచ్చి దత్తక్షేత్రం వెళ్ళాలమ్మా, మీకు గానుగాపురం తెలుసా అంటే, నా గానుగాపురం తెలియదు, ఏం తెలియదు. అక్కడికి వెళ్ళి ఆయనని తీసుకుపోయి మమ్మల్ని దర్శనం చేయించాడు. ఇక్కడికి వచ్చేటప్పటికి ఆ విగ్రహం మంచిది కాదు, నేను ఇంకో విగ్రహం తెప్పిస్తాను, ఆయన ఇంకో ఆయన వచ్చి ఇంకో విగ్రహం తెప్పించాడు. అందులో ఏది చిన్నది గాలి కూడా సొక్కకుండా విగ్రహంలో ఒకే శిల ఉండాలి అని. మళ్ళీ తర్వాత క్యాటరింగ్ అంతా అరేంజ్ చేసాము. మా పాప పెడితే ప్రతి సంవత్సరం 1,00,000 రూపాయలు డొనేషన్స్ ఇస్తాం. ఆ 1,00,000 రూపాయలతో మేము విగ్రహ ప్రతిష్ఠ చేయడం జరిగింది. అంటే అంతఃపూర్వమే మేము లక్ష్మీ గణపతి విగ్రహాన్ని అక్కడ ప్రతిష్ఠ చేశాము. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అయినప్పుడు ఇది దత్తుడు అయిపోయిన తర్వాత దత్తా అనుకుంటూ ఉండేదాన్ని. ఒకసారి నేను కాశీకి వెళ్ళాను. కాశీకి వెళ్ళిన తర్వాత దత్తా అని అనుకుంటుండడము, మేమిద్దరం పెద్దవాళ్ళం అయ్యాం కదా, ఇంకెందుకో పాప ఆయన మా కొడుకులాగా వచ్చాడు అనుకుంటున్నాను. ఇంకా కాశీలో ఒక రోజు 3:40కి అలా కాశీ దర్శనం చేసుకుంటే ఒక అద్భుతమైన చైతన్య శక్తి నా మీద నుంచి వచ్చింది. 4 గంటలకి నాకు చాలా మార్పు జరిగింది నాన్న, నా మానసికంగా శారీరకంగా కూడా. ఇంకప్పటి నుంచి దత్తా అనకుండా శివ అనడం మొదలుపెట్టా. అంటే ఈ విశ్వమంతా నేనే ఉన్నానమ్మా అని నాకు దత్తుడు చూపించడం మొదలు పెట్టాడు. తర్వాత ఉస్మాన్ యూనివర్సిటీలో వాకింగ్ వెళ్తూ ఈ విశ్వంతో కనెక్షన్ మాట్లాడుకోవడం మొదలుపెట్టాడు. మాట్లాడుతూ వెళ్తున్నప్పుడు కూడా ఈ విశ్వం నాతో కాంటాక్ట్ అయింది, నేనేమంటే జరుగుతుందని కూడా నాకు నిజంగా తెలీదు. ఏదనుకుంటే జరిగేది, ఎట్లా ఉండాలనుకుంటే ఎట్లా. మామూలుగా నా మనసు చాలా గొప్పది, ఎందుకంటే నేను మౌనవ్రతం చేస్తాను ఎక్కువ. మౌనవ్రతం చేసే వాళ్ళకి వాక్శక్తి ఎక్కువ ఉంటుంది. అందులో నేను పుట్టినప్పటి నుంచి కూడా గురు ప్రభావం ఉన్నదాన్ని కాబట్టి మీరు ఎవరైనా మామూలుగా తిట్టినా ఇడిచిపెడతారు, కానీ నేను తిడితే మాత్రం చాలా స్ట్రాంగ్ ఉంటుంది, బాధపడతారు. ఈగో వాళ్ళ ఈగోకు దెబ్బతింటదట నేను తిడితే. అట్లా కొంచెం కఠినంగా ఉంటాయి నా మాటలు, పవర్ఫుల్ గా ఉంటాయి, కఠినం కూడా కాదు నాన్న. అక్కడ ఒక శక్తివంతమైన మాటలు నా నుంచి వెలువడతాయి. అలా వెలువడుతూ ఉన్నప్పుడు నేను యుఎస్ వెళ్ళినప్పుడు అక్కడ నాకు ప్రత్యక్షంగా
దేవుడు నాకు వెళ్ళకూడదు ప్రదేశానికంటే వెళ్ళి ఏర్పాటు చేశాడు. నేను నడవలేనా, నాకు ఆడ నొప్పులు అంటే నాకు సోఫా ఏర్పాటు చేశాడు. అక్కడ వేరే వాళ్ళందరూ అక్కడ ఏంటంటే ఇక్కడలాగా మనకు డిస్టర్బెన్స్ లేకుండా మాకేం పని ఉండేది కాదు. అప్పుడు నాకు విశ్వంతో కనెక్షన్ కలిగింది. అప్పుడు నేను పుస్తకం రాస్తూ పోతున్నాను. అక్కడ పేజీ మాలో అన్నాడు, ఏమిటి అంటే ఇన్ని పేజీలు రాస్తే ప్రింట్ అంతా అయిపోతుంది ఏమనుకున్నారు, మీరు ఇండియా వెళ్ళిన తర్వాత ప్రింట్ చేసుకోండి, ప్రింట్ తీయాలంటే అప్పటికి 200-300 పేజీలు 600-700 పేజీలు అయిపోయినాయి. రాస్తూనే ఉన్నాను. అంటే దత్తుడు డైరెక్ట్ గా నాకు కనెక్షన్ ఇస్తూ వచ్చాడు. నాన్న ఈ పుస్తకం రాశాను అంటే ఇది నా ప్రతిభ ఇంత కూడా లేదు, అంతా దత్తుడు నాకు డైరెక్ట్ గా ఇచ్చాడు. అంటే 15 సంవత్సరాల నుంచి నేను ఏమనుకున్నానంటే ఒక భగవద్గీత మోటివేషన్ చేసే ఇది అని రాయాలి. ప్రతి వాళ్ళు మోటివేషన్ కు భగవద్గీతనే వాడుతున్నారు, అవునా? భగవద్గీత అంటే కొంతమంది ఒక 10% 15% చదువుతారు, మిగతా వాళ్ళందరూ చదవరు కదా. మోటివేషన్ పుస్తకం అనే రాసి పెడదాం అనుకో, ఆధ్యాత్మిక వాళ్ళు ఎవరు చదవరు కదా. వీళ్ళు ఏమనుకుంటారు, అదేదో మోటివేషన్ లెక్చర్ మనకెందుకు అని అనుకుంటారు, తెలుసు అనుకుంటారు. ఇటు సైన్స్ కు సంబంధం ఉంది, గణితానికి సంబంధం ఉంది. నాకు తెలియదు విశ్వమా దత్త, నాకు తెలీదు. విశ్వంలో అడుగడుగున పంచభూతాలు నీవే అని నాకు చెప్పావు. నాకు ఏమో ఒక మంచి పుస్తకం కావాలి, మంచి నాలెడ్జ్ రావాలి. ఎలా ఉండాలంటే నెక్స్ట్ జనరేషన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి తెలియే రాదు. ఇప్పుడు పుస్తకం చదవడం అనేదే ఉండదు. మాల్లుడు అన్నాడు, ఏది నువ్వు రాసినా రికార్డ్ చేసి యూట్యూబ్లలో పెట్టేస్తే ఆ రికార్డుని విని మార్పు వస్తుంది తప్ప పుస్తకాలు చదవరా అంటే అన్నాడు. కానీ దానికి విరుద్ధంగా నేను రాసిన తర్వాత 1000 పుస్తకాలు అమ్ముడుపోయాయి. ఇంకో 1000 పుస్తకాలు ఆన్లైన్లో రోజు 10, 20, 30 ఒక్కొక్కళ్ళు 100 పుస్తకాలు 50 పుస్తకాలు కొనుక్కుంటున్నారు, చదువుతున్నారు. అంటే పరిమిత జ్ఞానాన్ని, మంచి జ్ఞానాన్ని మనం ఇచ్చినప్పుడు తప్పనిసరిగా విశ్వంలో ప్రతి ఒక్కళ్ళు ముందుకొచ్చి చదువుతారని నా అనుభవం ద్వారా తెలిసింది. నాన్న ఈ పుస్తకంలో పంచభూతాలు, మన శరీరంలో ఉండే పంచభూతాలు ఎలా కనెక్షన్ ఉంటాయి, తర్వాత దీంట్లో ఉన్నటువంటి కండిషన్స్ ఏమిటి. విశ్వంలో 12 లాస్ ఉన్నాయి. అట్రాక్షన్ ఆఫ్ లా అనేది బిజినెస్ గా చాలా ఎక్కువ చేస్తున్నారు అందరూ. లా ఆఫ్ అట్రాక్షన్ అసలు నాకు పలకడం కూడా అట్రాక్షన్. ఒక అబ్బాయి అంటే మేనిఫెస్టేషన్ అని మేడం అంటే నాకు నిజంగా తప్పు పలికారు మేడం అంది ఒక రోజు. నన్ను నిజంగా అలాంటి సబ్జెక్టు ఒక్కదానికి వాళ్ళ కోట్లు సంపాదిస్తున్నారు. కానీ మన భారతీయ శాస్త్రంలో ఫారినర్స్ తీసుకెళ్లిపోయారు 12 సూత్రాలు. ఆ 12 సూత్రాలను మొట్టమొదటిసారిగా దత్తుడు నాకు ఇచ్చి విశ్వానికి తెలియచేయమన్నాడు. నాన్న అది మొట్టమొదటిసారిగా నేను చేసినట్టుండి ఇప్పటిదాకా ఎవరికి తెలియదు ఈ 12 సూత్రాలు అనేవి ఒకటి ఉన్నాయి అని. ఎందుకు తెలియదో చెప్తాను. ఈ 12 సూత్రాలు ఏమైందంటే లా ఆఫ్ వన్నెస్, లా ఆఫ్ వైబ్రేషన్ ఇంగ్లీష్ లో ఉన్నాయి. అయితే కరెక్ట్ గా మన సంస్కృత పదానికి ట్రాన్స్లేషన్ కుదరదు. వాళ్ళు ఏమనుకున్నారు, పూర్వీకులు మనకు ప్రతిదాన్ని వాళ్ళు అనాలిసిస్ చేసి చెప్పారు. ఈ 12 సూత్రాలు కూడా మన దాంట్లో ప్రతి ఆధ్యాత్మికకు, వేదాలకు, భగవద్గీతకు అన్నిటికీ సంబంధం ఉన్నవే. కానీ కరెక్ట్ గా అదే అని చెప్పగలిగేటట్టు మీనింగ్ వచ్చేవి లేకుండా ఉండడం మూలంగా మరుగున పడిపోయినాయి. అవి దత్తుడి ద్వారా నేను ఇవాళ బయటికి తీసుకొచ్చి విశ్వ నియమాలు, విశ్వ రహస్యాల పుస్తకం రాయడం జరిగింది. నాన్న అన్ని కలిపి ఒక శాస్త్రంగా ఉన్న దాంట్లో పాయింట్ వైజ్ గా రాసుకుంటాం. అట్లా కాదు. దీంట్లో స్పెషలైజేషన్ ఏంటి తెలిసిన, ఒక్కొక్క లైన్ అందరు సుత్తి పేజీలు రాస్తారు కదా, రాయలే ఒకటే లైన్, దాని తర్వాత ఇంకో లైన్. ఇప్పుడు వస్తున్న జనరేషన్ ఎలా నాన్న అంటే 3 నిమిషాలు ఉంటే చూస్తారు, 2 సెకండ్లు ఉంటే, నిమిషాలు కాదు సెకండ్లు అయితేనే చూస్తున్నారు. ఇంకా 30 seconds 40 seconds ఇచ్చి నేను 1 నిమిషం చూపిస్తే చూడరికి వెళ్ళిపోతారు. అంటే వాళ్ళకి షార్ట్ గా చెప్తేనే ఇష్టమట, మిగతాదంటే ఇష్టం లేదట. ఇప్పుడున్న జనరేషన్ కి ఆ జనరేషన్ ను దృష్టిలో పెట్టుకున్నాను నాన్న. ఆధ్యాత్మికమైన పదం ఉంది, తెలుగు పదం ఉంది, సంస్కృత పదం ఉంది, ఇంగ్లీష్ పదం ఉంది. ప్రతిదీ ఒక్కొక్క లైన్ రాస్తూ పోయిన. ఇది ఏంటిదంటే ఇప్పుడున్న సైన్స్ అంతా ఈ సైన్స్ కి మన పూర్వీకుల ఆధ్యాత్మికతకి నిచ్చెన లాంటిది. అది కాదు, అది తప్పనలేము, ఇది తప్పనలేము. ఇప్పుడు గోగినేని ఒకరోజు దేవుడు లేడు, దేవుడున్నాడా, ఎక్కడున్నాడు అని నేను అన్నా, ఈ పుస్తకం గోగినేనికి చూపిస్తే ఎందుకంటే ఆయన అన్నది రైటే, మనోళ్ళు అన్నది కూడా రైటే. ఏంటంటే ఈ విశ్వం మొత్తం ఒక ఎనర్జీ నాన్న. విశ్వం మొత్తము ఒక ఎనర్జీ. ఆ ఎనర్జీ మన దగ్గర ఉన్న ఆత్మ అనే ఒక చిప్ ఇక్కడ ఉంది, అది సీసీ కెమెరా లాంటిది, ఇది సీసీ కెమెరా లాంటిది. ఇది ఒక ఎనర్జీ. ఈ ఎనర్జీ కొంత ఎనర్జీ లెవెల్తో మన జన్మ
పుడుతుంది, మనం జన్మలో పుడతాం. ఆ ఎనర్జీ లెవెల్నే మన జీవితం అంతా ఉపయోగించుకోవాలి. అంటే ఈ శక్తిని సృష్టించలేము, నాశనం చేయలేము. అట్లా మనలో ఇంత ఎనర్జీ ఉందని ప్రతి వాళ్ళకి ఎవరికైనా తెలుసా? ఆ పక్కింటి ఆమె బాగలేదు, అత్త బాగలేదు, మామ బాగలేదు, ఆ పూర్వజన్మవి, ఎక్కడెక్కడవో పనికి మాలిన చెత్త, ఏ చెత్త చెదారాలు మాట్లాడినప్పుడు నీ ఎనర్జీ వేస్ట్ అయిపోయిందని చెప్తుంది ఈ పుస్తకం. అట్లా ఇక మాట్లాడతారా ఎవరన్నా? తన ఎనర్జీ ఖర్చు అవుతుందని. బ్యాంక్ బ్యాలెన్స్ నీ దగ్గర 1000 రూపాయలు ఉన్నాయి నాన్న, ఆ 1000 రూపాయల్లో నువ్వు పక్కింటోడి గురించి మాట్లాడితే 10 రూపాయలు బాయ్, రాజకీయ నాయకుడి గురించి 100 రూపాయలు బాయ్, నీ గతం గురించి మాట్లాడితే 100 రూపాయలు బాయ్. అట్లా నేను వస్తూ అమ్మో నా బ్యాంక్ బ్యాలెన్స్ జాగ్రత్తగా వచ్చుకో, ఎవరికైనా ఉంటుందా లేదా?